హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారము. మనం ఈరోజు చిత్రాన్నం ఎలా చేయాలో చూద్దామండి. సో దానికి కావాల్సిన ఉడికిన రైసు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డలు బాగా తరిగి, అలాగే పచ్చిమిరకాయలు కూడా తరిగానండి. సో ఇవేంటి ఉడికిన రైస్ ఆల్రెడీ ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను అండి. ఇది మనకు కావాల్సిన పదార్థాలు. అలాగే నిమ్మరసం పిండానండి, నిమ్మరసం. ఇప్పుడు మనము ఈ లెమన్ రైస్, నిమ్మకాయ రసం, నిమ్మకాయ చిత్రాన్నం ఎలా చేయాలో మనం చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టానండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ కొద్దిగా వేడెక్కే వరకు ఫ్లేమ్స్ హై ఫ్లేమ్లోనే పెట్టానండి. కొద్దిగా ఫ్లేమ్ మన ప్యాన్ వేడెక్కడానికి దానికి సరిపడా నూనె యాడ్ చేశాను. సో నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడెక్కాక అందులోకి తరిగిన ఎర్రగడ్డలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, శనగపప్పు, అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, బ్యాల్ అండి వేసాను టేస్ట్ కోసం. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. అంటే కొద్దిగా బ్రౌన్గా ఎర్రగడ్డలు, చోపుడు ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి. సో కట్ చేసిన ఈ ఎర్రగడ్డలు కొద్దిగా బాగా బ్రౌన్ అయ్యే వరకు బాగా వేయించండి. సో బాగా కలదిప్పి వేయించండి. ఇప్పుడు కరివేపాకు అందులో వేయండి. బాగా వేపుడు చేయండి. బాగా కలిపి వేపుడు. ఆయిల్ తక్కువగానే వేసుకున్నానండి. ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నానండి, ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. అలాగే సాల్ట్తో పాటు పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు విశేషం తెలుసు కదండి, మన ప్రతి ఒక్క కూరలో వేసుకుంటాం. పసుపు చాలా ఆరోగ్యానికి మంచిది. సో ఇప్పుడు బాగా కలిదిప్పి వేపుడు చేయండి. బాగా వేయించిన తర్వాత
ఇప్పుడు నిమ్మరసం అండి. నిమ్మరసము మనము రసం తీసి నిమ్మకాయని రసం తీస్తాం కదా, ఆ నిమ్మరసం వేసి బాగా కలిదిప్పండి. బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించండి. ఈ మసాలా ఐటమ్ అంతా బాగా ఉడకాలండి. ఈ ఏమంటారు, ఈ నిమ్మరసం అంతా కలిపి గుజ్జు, ఇది గుజ్జుతర అండి. ఈ గుజ్జుతర ఇది అంతా బాగా వేపుడు చేయండి. వేపుడయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో కలపండి. ఇందులో వేసి బాగా కలిదిప్పండి. అంటే రైస్కు బాగా ఈ మసాలా, ఈ మనం వేపుడు చేసాం కదండి, ఇదంతా రైస్కు బాగా అంటుకోవాలి. సో బాగా కలిదిప్పండి. సో ఇప్పుడు కలర్ ఇలా వస్తుందండి. బాగా కలిదిప్పిన తర్వాత మన రైస్ కలర్ ఇలా వస్తుంది. అలాగే మెంతుల పౌడర్ యాడ్ చేసానండి కొద్దిగా టేస్ట్ కోసం. మెంతుల పౌడర్ సో మన కొద్దిసేపు అట్నే ఫ్లేమ్ చేయండి. అట్నే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే ప్యాన్ ఉన్నాయండి. అంతే అండి, మన నిమ్మకాయ రెడీ.